సామెతలు 13-14 అధ్యాయాలు. మొదటిగా 13వ అధ్యాయము. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును. అపహాసకుడు గద్దింపునకు లోబడడు. నోటి ఫలము చేత మనుష్యుడు మేలును అనుభవించును. విశ్వాసఘాతకులు బలాత్కారము చేత నశించుదురు. తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును. ఊరకనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. సోమరి ఆశపడను గాని వాని ప్రాణమునకేమియూ దొరకదు. శ్రద్ధగల వారి ప్రాణము పుష్టిగా ఉండును. నీతిమంతునికి కళ్ళమాట అసహ్యము. భక్తిహీనుడు నిందించుచు అవమానపరచును. యథార్థ వర్తనునికి నీతియే రక్షకము. భక్తిహీనత పాపులను చెరిపివేయును. ధనవంతులమని చెప్పుకొనుచు లేమిడి గలవాడు కలరు. దరిద్రులమని చెప్పుకొనుచు బహుధనమగలవారు కలరు. ఒకని ప్రాణమునకు వాని ఐశ్వర్యము ప్రాయశ్చిత్తము చేయను. దరిద్రుడు బెదిరింపు మాటలు వినడు. నీతిమంతుల వెలుగు తేజరిల్లును. భక్తిహీనుల దీపము ఆరిపోవును. గర్వము వలన జగడమే పుట్టును. ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును. మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును. కష్టము చేత కూర్చుకొనువాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనును. కోరిక సఫలము కాకుండటి చేత హృదయము నొచ్చును. సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము. ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్ష నొందును. ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును. జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట. అది మరణపాశములో నుండి విడిపించును. సుబుద్ధి దయను సంపాదించును. విశ్వాసఘాతకుల మార్గము కష్టము. వివేకులందరూ తెలివిగలిగి పని జరుపుకొందురు. బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడిపరచును. దుష్టుడైన దూత కీడునకు లోబడును. నమ్మకమైన రాయబారి ఔషధము వంటివాడు. శిక్షను ఉపేక్షించువానికి అవమాన దారిద్ర్యతలు ప్రాప్తించును. గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనతనొందును. ఆశ తీరుట ప్రాణమునకు తీపి. చెడుతనమును విడుచుట మూర్ఖులకు అసహ్యము. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును. మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. కీడు పాపులను తరుమును. నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తనులుగా చేయును. పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. బీదలు సేద్యపరచు క్రొత్త భూమి విస్తారముగా పండును. అన్యాయము వలన నశించువారు కలరు. బెత్తెము వాడనివాడు తన కుమారునికి విరోధి. కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును. నీతిమంతుడు ఆకలి తీర భోజనము చేయును. భక్తిహీనుల కడుపునకు లేమి కలుగును. సామెతలు 14వ అధ్యాయము. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు. కుటిల చిత్తుడు ఆయనను తిరస్కరించువాడు. మూఢుల నోట బెత్తము వంటి గర్వం ఉన్నది. జ్ఞానుల పెదవులు వారిని కాపాడును. ఎద్దులు లేని చోట గాది యందు ధాన్యం ఉండదు. ఎద్దుల బలము చేత విస్తారము వచ్చుబడి కలుగును. నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు. కూట సాక్షికి అబద్ధములు ప్రియములు. అపహాసకుడు జ్ఞానము వెతుకుట వ్యర్థము. తెలివిగల వానికి జ్ఞానము సులభము. బుద్ధిహీనుని ఎదుట నుండి వెళ్ళిపొమ్ము. జ్ఞాన వచనములు వాని యందు కనబడవు గదా. తమ ప్రవర్తనను కనిపెట్టి ఉండుట వివేకుల జ్ఞానమునకు లక్షణము. మోసకృత్యములే బుద్ధిహీనులు కనపరచు మూఢత. మూఢులు చేయు అపరాధ పరిహారార్థ బలి వారిని అపహాస్యము చేయును. యథార్థవంతులు ఒకరి యందు ఒకరు దయచూపుదురు. ఎవని దుఃఖము వాని హృదయమునకే తెలియను. ఒకని సంతోషములో అన్యుడు పాలివాడు కానేరడు. భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును. యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. ఒకరి ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు. అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖముండవచ్చును. సంతోషము తుదకు వ్యసనమగును. భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెక్కసమగును. మంచివాని స్వభావము వానికే సంతోషమిచ్చును. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును. వివేకి అయినవాడు తన నడతలను బాగుగా కనిపెట్టును. జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలుగును. బుద్ధిహీనుడు విర్రవీకి నిర్భయముగా తిరుగును. త్వరగా కోపపడువాడు మూఢత్వము చూపును. దుర్యోచనలు గలవాడు ద్వేషింపబడును. జ్ఞానము లేని వారికి మూఢత్వమే స్వాస్థ్యము. వివేకులు జ్ఞానమును కిరీటముగా ధరించుకుందురు. చెడ్డవారు మంచివారు ఎదుటను, భక్తిహీనులు నీతిమంతుల తలుపునొద్దను వంగుదురు. దరిద్రుడు తన పొరుగువారికి అసహ్యుడు. ఐశ్వర్యవంతుని ప్రేమించువారు అనేకులు. తన పొరుగువాని తిరస్కరించువాడు పాపము చేయువాడు. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. కీడు కల్పించువారు తప్పిపోవుదురు. మేలు కల్పించువారు కృపాసత్యముల నొందుదురు. ఏ కష్టము చేసినను లాభమే కలుగును. వట్టి మాటలు లేమిడికి కారణములు. జ్ఞానుల ఐశ్వర్యము వారికి భూషణము. బుద్ధిహీనుల మూఢత్వము మూఢత్వమే. నిజము పలుకు సాక్షి మనుషులను రక్షించును. అబద్ధములాడువాడు వట్టి మోసగాడు. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట బహుధైర్యము పుట్టించును. అట్టివారి పిల్లలకు ఆశ్రయ స్థానము కలదు. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట జీవపు ఊట. అది మరణపాశములో నుండి విడిపించును. జన సమృద్ధి కలుగుట చేత రాజులకు ఘనత వచ్చును. జనక్షయము రాజులకు వినాశకరము.
దీర్ఘశాంతము గలవాడు మహావివేకి. ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు క్రుళ్ళు. దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు. వేదను కనికరించువాడు ఆయనను గనపరచువాడు. అపాయము రాగా భక్తిహీనుడు నశించును. మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయము కలదు. తెలివిగలవాని హృదయమందు జ్ఞానము సుఖనివాసము చేయును. బుద్ధిహీనుల అంతరంగంలోనున్నది బయలుపడును. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము, పాపము ప్రజలకు అవమానము తెచ్చును. బుద్ధిగల సేవకుడు రాజులకిష్టుడు. అవమానకరముగా నడుచువాని మీద రాజు కోపించును.